పిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారములు. అలాగే గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారములు. అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాలరెడ్డి, మాది ధర్మవరం. భగవద్గీత జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ముందు ఎపిసోడ్లో ఆ యొక్క స్థితప్రజ్ఞుడి ఇంద్రియాలను ఎలా ఉపసంహరిస్తాడు అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో ఒక విషయాన్ని గురించి తెలుసుకున్నాం. తాబేలు తన అంగములు చాపి పని లేనప్పుడు బొరుసులోనికి ముడుచుకున్నట్టులా ఎవడు తన ఇంద్రియములను విశేషకముల నుండి మరల్పగలుగునో అటివాడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఆ ఇంద్రియాలు ఎలా ఉండాలంటే ఆ యొక్క తాబేలు ఎంత సునాయాసంగా అన్ని ఇంద్రియాలను ఒక్కసారే లాగుతుంది, ఒక్కొక్కటిగా లాగదు. అన్ని విషయాల నుంచి ఇంద్రియాలను అలా అన్ని ఇంద్రియాలను ఒకసారి లాగేస్తుంది. అదేగా మనిషి కానీ అంత సులభతరంగా ఇంద్రియాలను లాగుతాడు స్థితప్రజ్ఞుడు అని విషయాన్ని మనకు నిన్నటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. తర్వాత కేవలం విషయాలను వదిలిపెట్టడమేనా, ఇక దాని విషయాలను నుంచి ఇంద్రియాలను మరల్చి అంతర్ముఖం చేస్తే మనకు విజయం వచ్చినట్టేనా, మనం దానిపైన విజయం సాధించినట్టేనా అని అనుకుంటాడేమో అనుకొని అర్జునునికి ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. కేవలం విషయాన్నించి ఇంద్రియాలను మళ్లించిన మాత్రం చేత చాలదు అర్జున. విషయ వాసన అనేది లోపల ఉంటుంది. ఆ విషయ రసం, ఆ రసము ఎప్పుడైతే ఆ విషయ రసం మాయమవుతుందో అంతవరకు కూడా విషయాన్ని నుంచి ఇంద్రియాలను మళ్లించిన మాత్రం చేత చాలదు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అంటాడు. ఓ అర్జున, ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపని వాని నుండి విషయార్థములు మాత్రమే వైదొలుగును, వాటి పట్ల ఆసక్తి తొలగిపోదు. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన విషయములతో పాటు విషయ వాసన కూడా వైదొలుగును. స్థితప్రజ్ఞుడు ఎట్లుంటాడంటే కేవలం ఇంద్రియాలను విషయాల నుంచి మళ్లించడమే కాదు, ఎనికి తిప్పడమే కాదు, ఉపసంహరణే కాదు, తర్వాత విషయ రసం కూడా ఆయనలో ఉండదు, అంటే విషయ వాసన కూడా ఉండదు. అటువంటి వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు అర్జున. విషయాల నుంచి ఇంద్రియాలను వెనక్కి మళ్లించడమే కాదు, లోపల ఉన్నటువంటి విషయ రసాన్ని కూడా లేకుండా చేసినప్పుడే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు అని చెప్పి స్థితప్రజ్ఞుడు ఇక్కడ. ఎందుకంటే స్థితప్రజ్ఞుని విషయం చెప్తున్నాడు కాబట్టి ఇంద్రియజయం కలిగినంత మాత్రం చేత చాలదు. ఈ విషయ వాసన అనేది లోపల ఉంటుంది. ఇంద్రియాలను అయితే ఎనికి తిప్పావు, నువ్వు చూడకూడంది అని తెలిసి చూడలే, వినకూడంది అని చెప్పి వినలే, తర్వాత మాట్లాడకూడంది అని చెప్పి మాట్లాడలే. అయినా నీకు మాట్లాడాలనే ఉబలాటం కానీ, వినాలనే కుతూహలం కానీ, రుచి చూడాలనేటువంటి ఆలోచన కానీ లోపల నీలో ఆ వాసన రూపకంగా ఉంటుంది. విషయంతో పాటు విషయ వాసన కూడా మాయం చేస్తే అప్పుడు స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడు అని చెప్పి ఇక్కడ పూర్తిగా వివరంగా చెప్తూ వస్తున్నాడు భగవానుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అది కేవలం విషయరసం నశించాలి అంటే, విషయవాసనలు పూర్తిగా సమూలంగా తొలగాలంటే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మాత్రమే విషయాలతో పాటు విషయవాసనలు కూడా తొలుగుతాయి అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. చాలా అద్భుతమైన శ్లోకం. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి విషయార్థములు మాత్రమే వైదొలుగును. విషయార్థాలేవి? శబ్దస్పర్శ రూప రసగంధాల నుంచి మాత్రమే నీ ఇంద్రియాలను వెనక్కి తిప్పుకుంటున్నావు. అయితే దానికి సంబంధించిన వాసనలు నీ లోపలే ఉంటాయి. ఆ వాసన కూడా మాయం కావాల. ఆ వాసన కూడా మాయమైతే స్థితప్రజ్ఞత్వం వచ్చినట్టు లెక్క. అంతవరకు నాకు సాధన ముగిసింది అనుకుంటావేమో పొరపాటున. ఎందుకంటే ఇక అయిపోయింది కదా, ఇంద్రియాలు నిగ్రహించేసా, నేను చెప్పినట్టు వింటున్నాయి, నా మాట వింటున్నాయి, నాకేమిలే అనుకుంటావేమో అని ఉద్దేశంతో చెప్తున్నాడు ఇక్కడ. ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపని వాని నుండి విషయార్థములు మాత్రమే వైదొలుగును, వాటి పట్ల ఆసక్తి తొలగిపోదు. ఆసక్తి పోదు, లోపల ఆసక్తి అనేది లోపలే ఉంటుంది. స్థితప్రజ్ఞునకు పరమాత్మ ఆత్మసాక్షాత్కారమైనందువలన విషయంతో పాటు విషయవాసన కూడా వైదొలుగును అంటాడు. కాబట్టి విషయాల నుంచి ఇప్పుడు నాకు మాంసం తినేది ఇష్టంతో తినేవాడిని,
తర్వాత ఇప్పుడు మాంసం తినకూడదు అనుకున్నా, ఎందుకంటే అది పాపం అని నాకు తెలిసింది. బలవంతంగా దాన్ని ఆ విషయం నుంచి నేను ఆ విషయం నుంచి నా ఇంద్రియాలు నువ్వు దూరం చేసేసా. ఎందుకంటే ఈ నాలుక అనే ఈ ఇంద్రియము రుచికి బలై ఆ పాపాన్ని చేస్తూ ఉంది. ఆ పాపాన్ని ఇప్పుడు చేయకోకుండా పాప విషయం నుంచి దూరం చేశా. అయితే తినాలనేటువంటి యొక్క ఆలోచన ఉందే, అది మాత్రం ఇంక నాలో ఉంది అనుకో. నేను బలవంతంగా దాని నుంచి ఆ విషయం నుంచి విరమించినా కానీ దానిపైన ఉండేటటువంటి ఆశ అంటే ఆ ఆసక్తి అది పోలే. అది పోకపోతే ప్రయోజనం లేదు. ఎందుకంటే తాత్కాలికంగా నువ్వు దాని నుంచి వైదొలగచ్చు. ఒక చెట్టు ఉందనుకో, దాన్ని కొమ్మల పైన కొట్టేస్తే మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఈగురులు వస్తుంది. అదేవిధంగా దీనికి కూడా ఎప్పుడో మహాటక్కరి ఇంద్రియాలు ఎప్పుడు అవకాశమో ఆ తరుణం కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. తరుణం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి తన పని తను చేస్తుంది. కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సాధకుడు అంటాడు ఇక్కడ. సాధకుని విషయం వేరు, సిద్ధుని విషయం వేరు. ఆయనకు పరమాత్మ జ్ఞానం కలిగింది, ఎవరికి, స్థితప్రజ్ఞునికి. కాబట్టి ఆయన పర్మిషన్ లేకుండా కదలవు. మనం సాధనలో ఉండాం. సాధనలో ఉండే వాళ్ళ విషయం ఎప్పుడు దానిపైన జాగ్రత్తగా ఉండాలా. నేను ఇంకేముందిలే ఇడిచిపెట్టేసినా కదా ఆ విషయం అనుకోవచ్చు. లోపల వాసన ఉన్నంత వరకు ఆ విషయం నీకు దూరమైనట్టు కాదు. మళ్ళా ఎప్పుడైనా దాని వైపు ఆకర్షణలో తీసుకొని పోయి మళ్ళా నిన్ను పతితుని చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు అర్జున అని చెప్తున్నాడు ఇక్కడ. అర్జునుడు ఎందుకు అర్జునుడిని సాధకుని దశలో పెట్టాడు, సాధకుని దశలో పెట్టి చెప్తున్నాడు. కాబట్టి స్థితప్రజ్ఞుని మాదిరి నాకు ఇంద్రియాల కంట్రోల్లోకి వచ్చినాయి కదా అని నువ్వు పొరపాటున పడేవు. నీ వాసన లోపల పోయేంత వరకు నువ్వు ఇంకా స్థితప్రజ్ఞత్వాన్ని సాధించినట్టు. ఇంద్రియజయము మొట్టమొదట అవసరమే, అది ఖచ్చితంగా, అది లేకుండా మిగతాటి జరగవు. మొదట పునాది అది. ఆ పునాది అయింది కదా అని చెప్పి నువ్వు బిల్డింగ్ కట్టినట్లు భ్రమజందద్దు మళ్ళాను. కాబట్టి దాన్ని జాగ్రత్తగా దాని నుంచి ముందుకెళ్ళు అని చెప్తున్నాడు. మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు, ఏం పత్రి సారు కోపం చేసుకుంటాడు, మనం చేసుకోకూడదా? పత్రి సారు ఉడికి నీళ్ళు పోసుకుంటాడు, మనం పోసుకోకూడదా? చాలామంది ఈ విషయాలు విన్నాం. సార్ చల్లగా ఆగే నీళ్ళు పోసుకుంటాడు, నువ్వు సన్నీళ్ళు పోసుకోవాలంటే సాధకుడు, నువ్వు సిద్ధుడు కాదు. ఆయన సిద్ధుడు, ఆయన ఏం చేసినా ఓకే. సిద్ధుని ఇవన్నీ ఏమంటావు, దానికి సంబంధం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. ఎప్పుడు సార్ను గురువుని అనుకరించకూడదు, ఎప్పుడు జ్ఞానిని అనుకరణ చేయకూడదు. ఆయన చెప్పిన దాన్ని అవగాహన చేసుకోవాలి, ఆయన మాటలు నీకు తీసుకోవాలి, కానీ ఆయన చేసే చేష్టలు కాదు. ఎప్పుడే కానీ జ్ఞానులను అనుకరించకూడదు, వాళ్ళని అర్థం చేసుకోవాలా. వాళ్ళు చెప్పిన మాటలు అర్థం చేసుకొని మనము సాధనలో ముందుకెళ్ళాలి. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం. చాలామందికి ఇది అర్థం కాదు, పైనోళ్ళను పోలుస్తూ అంటారు. ఒకసారి ఇట్లానే ఆదిశంకరాచార్యులు తన శిష్యులతో కూడి పొరుగురికి వెళ్తున్నాడు, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నాడు. శిష్యులతో పాటు అంతా బయలుదేరి వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఎక్కడ నీళ్లు కూడా లభించలే వాళ్ళకి. చాలా దూరంలో ఒక్క చోటకు పోయిన తర్వాత అక్కడ కూడా నీళ్లు లేవు. కళ్ళు తీస్తుంటే వీళ్ళ కళ్ళ చూశాడు, చాలా వాళ్ళు నకనకలాడుతున్నారు. పాపం ఇంతగా బాధపడుతున్నారు కదా, దప్పికి తట్టుకోలేకపోతుంటే సచ్చే పరిస్థితుల్లో వీళ్ళకి ఎదురైందని. అయినా కళ్ళుగా తాగాలని వాళ్ళకు ఆలోచన లేదు. ఎందుకంటే ఆ గురువు ఎప్పుడు గురువు దగ్గర ఆ దుష్ట స్వభావాలకు చోటు ఇవ్వడు కదా, అది ఎప్పుడూ లేదు వాళ్ళకు కూడా లేదు. అయినా పిలిచి అందరినీ చెప్పారు, ఏరా చాలా దప్పిగా ఉంది అంటే, అయ్యో ప్రాణం పోతుంది స్వామి అన్నారు. అట్లయితే సరేలే అని చెప్పి కళ్ళు దించమని కళ్ళు ఈతమానుల నుంచి కళ్ళు దింపించి కళ్ళు తాగండి అన్నాడు. ఎందుకు? తాత్కాలికంగా శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే దప్పికి తీర్చాలి. కాబట్టి ఏదో ఒకటి, ఇప్పుడు మనకు ఒరిజినల్ నీళ్లు లేవు కాబట్టి ఏదో ఒకటి జల రూపంలో అది ఉంది కాబట్టి ఆ కళ్ళు తాగండి అన్నాడు. అంటే అది కళ్ళు అనేది కూడా అనలే, దాన్ని నీరా అంటారు. ఆ చెట్టులో నుంచి వచ్చినటువంటి దాన్ని నీరా అంటారు. దాన్ని తీసుకొని తాగారు. బాగుంది, అద్భుతంగా అనిపించింది వీళ్ళకు. ఎందుకు? నాలుగు రుచి ఉంది, కొంచెం అట్లా ఆనందం కూడా, సంతోషం. ఈ ఇంద్రియాల్లో కొంచెం ఉత్తేజితమయ్యాయి ఇంద్రియాలు. అందుకే హ్యాపీ అయ్యారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఆ ఊరికి పోయి మళ్ళీ ఈ ఊరికి తిరిగి వచ్చేటప్పుడు చూసి ఎందుకంటే నాలుగు ఒకసారి రుచికి గురైంది కదా, ఒకసారి తాగుదామా అనిపిస్తుంది కదా, అంతవరకు ఏముండదు. ఇప్పుడు రుచి తగిలింది కాబట్టి తాగుదామా అనిపించి
ఇద్దరు శిష్యులు బలంగా అప్పుడే వాళ్ళలో అమ్మ కళ్ళు తాగకూడదు, అదేదో ప్రాణం పోయే పరిస్థితులు. అందుకే వివేకంతో ఉండేదానికి అవివేకంతో ఉండేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంత వివేకవంతులు ఉంటారే కొంతమంది శిష్యులు, ఆయన వెంట వెళ్ళిపోతున్నారే కానీ ఈ ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే అప్పుడు మనకు దప్పిక అయినది, ఆ దప్పిక తీర్చే కోసమే ఆ పని చేసిన ఆ జ్ఞానం ఉండేవాడు గురువు వెంట వెళ్తున్నాడు. ఇద్దరు మాత్రం వెనక్కి చిన్నగా తప్పుకున్నారు. రే భలే ఉంటుందిరే ఇది, తాగేసి వెనకలు మనం వెళ్ళిపోదాంలే కొంచెం బిరిన అని చెప్పి ఆ కళ్ళు తీసుకొని తాగారు. తాగిన తర్వాత శిష్యులు వెనకల ఏం వీళ్ళు రాలేదని చూస్తారు కదా, గురువు అయితే ఏం పట్టించుకోలే వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన పోతూ ఉన్నారు, ఆయన వెంట పోయే వాళ్ళు వీళ్ళేం రాలేదని తిరిగి మీరు గబగబా తాగేసి 2 ముంతలు డబ్బా వస్తా అన్నారు స్పీడ్గా. వీళ్ళకి అర్థమైంది ఈ నాయలు తాగేకి మళ్ళీ అలవాటు పడినారు. ఏరా మనం చేయాల్సిన పని ఏమి, మన గురువు స్థితి ఏమి, మనం ఏ గురువు దగ్గర శిష్యులము, ఎట్లా మీరు కళ్ళు తాగినారంటే మనం పోయేటప్పుడు ఆపిలేదా గురువుగారే చెప్పినారు కదా తాగమని. అప్పుడు దప్పికలో ఉండాంరా, అప్పుడు ప్రాణరక్షణ కోసం మనం కళ్ళు తాగమంటే మీరు కళ్ళు తాగుతారా అంటే అప్పుడు గురువు కూడా తాగినాడు కదా, తాగినాడు. శంకరాచార్య కూడా తాగినాడు. ఎందుకంటే నేను దాక్కోకుండా వెళ్ళని తాగమంటే బాగుండదు అన్నట్టు తాగినాడు అని చెప్పి మన గురువే తాగినాడంట. మనం తాగితే ఏముంది? అప్పుడే ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయనకు తెలీదా ఓహో ఈ నాయలు ఇట్లా ఉండారని. కొంచెం దూరం పోయినాక ఒక కొలిమిలో దీన్ని పాదరసం కరిగిస్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కప్పుల్లోకి పోస్తున్నారు. అవి అచ్చులు తయారు చేస్తారు, దానికి పోస్తే దాన్ని తీసుకొని గురువు పోయమన్నాడు. అందరినీ రమ్మన్నాడు. శిష్యులను అందరికీ ఎంతమంది రమ్మని ఉండేది? 10 మంది. 10 గ్లాసులకు పోయప్ప అవి అన్నాడు అని డబ్బులు ఇచ్చేశారు. డబ్బులు ఇచ్చి 10 మందికి సల్ల అట్లా నిప్పుల మాదిరి కాగుతాండాయి. తీసుకొని ఆయన గ్లాసు తాగేశాడు. శిష్యులంతా బిక్కిరి చూస్తాండారు ఇట్లా. ఎందుకు? పోతే కడుపులోకి పోతే పైసలు ఇంక కాలిపోతుంది, ఇంకేం ములాజే లేదు ఇక్కడ. ఏరా తాగారంటే స్వామి ఇద్దాగితే ఇంక మేము ఏడ ఉండామంటే ఇప్పుడే కదా వాళ్ళు అనుకుంటాంటారు. ఏరా మీరు అంటారు కదా ఇప్పుడు ఇంతవరకు అనుకుంటా అంటారు కదా, మన గురువే తాగినాడంటే మనం నేను గురువుని ఇప్పుడు నేను తాగిన మీరు తాగండి అన్నాడు. అట్లా మనకు అర్థం కావు ఆ విషయాలు. మనం గురువు చేసినాడు కదా అని మనం చేయకూడదు, అనుకరించకూడదు. వాళ్ళు సిద్ధులు, మనం సాధకులకు సిద్ధులకు నక్కకు నాగలోకానికి నెత్తి తేడా ఉంటుంది. మనం నక్కలము, వాళ్ళు నాగలోకంలో ఉన్నారు, మనం నక్కలుగా ఉన్నాము, ఈ భూమండలం మీద ఉన్నాం. మనకు వాళ్ళకి ఎక్కడుంటుంది తేడా? వాళ్ళని మనం పోల్చుకుంటామా? పోల్చుకోకూడదు ఎప్పుడు కూడా. అదేవిధంగా గురువులను శిష్యులు పోల్చుకొని ఈ పని చేస్తుంటారు అని చెప్పి ఇక్కడ ఏ శ్లోకంలో ఉన్నది మేడం? యదా సంహరతే ఛాయం కుర్మంగానివ సర్వశ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యశ పరం దృష్ట్యా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వారి నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును, వాటి పట్ల ఆసక్తి తొలగిపోదు. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించిన మాత్రం చేత చాలదు. విషయాల నుంచి ఇంద్రియాలను వెనక్కి మళ్లించినంత మాత్రం, నిగ్రహించిన మాత్రం చేత చాలదు. విషయ వాసన లోపలే ఉంటుంది. కేవలం ఇంద్రియ నిగ్రహంతోనే పూర్ణత్వం వచ్చింది అనుకొని భ్రమించద్దు. ఇంద్రియాలు నిగ్రహించడము మొదటి మెట్టు, నిగ్రహించాల్సిందే. ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా మనస్సు సంయమనానికి రాదు. కాబట్టి ఫస్ట్ ఇంద్రియాలు నిగ్రహించాల్సిందే, అంతటితోనే అయిపోలేదు. తర్వాత మనస్సును కూడా సంయమనం చేయాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. విషయాన్ని నుంచి ఇంద్రియాలను వెనక్కి తీసుకున్న మాత్రం చేత చాలదు. విషయవాసన లోపలే ఉంటుంది అర్జున. ఆ విషయవాసన ఉన్నంత వరకు ఇంద్రియంతో ఆ వాసన ఎప్పుడైనా దానికి తరుణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి తరుణం వచ్చినప్పుడు అది మళ్ళా జంప్ చేసే అవకాశం ఉంటుంది విషయం పైన. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తాడు. తర్వాత ఇంద్రియాలను ఎంత నిగ్రహించాలో చెప్తున్నాడు. ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనః. ఒక్క ఇంద్రియము విషయాల వెంట పరిగెత్తిన, ఒక్క ఇంద్రియం మనసుతో కూడిన అక్కడ అపారమైనటువంటి కీడు జరుగుతుంది అర్జున. ఎందుకంటే ఇంద్రియాలు మహాటక్కరివి. ఒక్క ఇంద్రియము అన్ని ఇంద్రియాలు కూడా ఆ విషయంతో కూడాల్సిన పనిలే. ఒక్క ఇంద్రియము మనసుతో కూడితే చాలు వాడిని భ్రష్టు పట్టిస్తుంది. కాబట్టి అన్ని ఇంద్రియాలను పరిపూర్ణంగా కంట్రోల్ చేయాలంటున్నాడు ఇక్కడ భగవానుడు. ఒక ఇంద్రియం కాదు, మొత్తం టోటల్ ఇంద్రియాలన్నీ నీ వశంలో ఉంటే తప్ప నీకు సిద్ధి కలిగేకి అవకాశాలు ఉండవు. ఎందుకంటే కిటికీలన్నీ
వేసేసినాం కదా, ఇంట్లో దీపం పెట్టి కిటికీలన్నీ వేసేసినాం కదా, ఒక కిటికీ తీయకపోతే ఏమి అని ఏమరపాటు చేసి ఒక కిటికీ తీస్తే ఆ కిటికీలో గాలే ఆ దీపాన్ని ఆర్పేకి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధకుడు అనేవాడు ఎవడైనా వాడు పూర్తిగా తన ఇంద్రియాలను మొత్తం పైన ఎక్కడే కానీ అజాగ్రత్త అనేది ఉండకూడదు. ఏదైనా చెవులు నా కంట్రోల్లో ఉన్నాయి కదా, నా కన్ను కంట్రోల్లో, 4 కోటి కంట్రోల్ లేకపోతే ఏం తింటే ఏమవుతుంది అనుకుంటే అదే నీ కొంప ముంచేకి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి భగవానుడు ఇక్కడ చెప్తూ ఈ శ్లోకంలో ఇది చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెప్తాడు. తాని సర్వాణి సంయమ్య యుక్త శీతమత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాడు. ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలను. ఏలన ఇంద్రియముల వశమునందుంచుకునే వాని బుద్ధి స్థిరముగా నుండును అంటాడు. తాని సర్వాణి సంయమ్య యుక్త శీతమత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాడు. అంటే ఇంద్రియములను వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలను. ఇంద్రియములను వశమునందుంచుకొని వాని బుద్ధి స్థిరముగా ఉండును. ఎందుకంటే పునాది భద్రంగా ఉంటేనే బిల్డింగ్ భద్రంగా ఉంటుంది. పునాది ఫస్ట్ భద్రంగా ఉండాలా, దీని పట్ల ఏమాత్రం ఏమరపాటు ఉండకూడదు. ఇంద్రియములను వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై అంటే అలా నిశ్చలంగా ఉండి మత్పరాయణుడై నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సాధన చేస్తూ సాధనలో ఏమాత్రము లోటు రాకూడదు. ఇంద్రియాలు వశంలో ఉన్నాయి కదని దాని పట్ల అజాగరూకత పనికి రాదు. నువ్వు జాగరూకతతోనే నువ్వు పని చేస్తూ పోవాలా, సాధన చేస్తూ పోవాలా. జాగరూకతతో ఉండి నువ్వు పని చేస్తున్నప్పటికీ ఇంద్రియాలు నువ్వు పూర్తిగా ఇక ఏదైనా ఇంకా చలనం ఏర్పడుతుంది, మనసుని స్వాధీనంలోకి రాలేదు అంటే తర్వాత నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ భగవంతుని పైన మత్పరాయణుడై అంటాడు. అంటే పూర్తిగా భగవంతునికి శరణాగతి, భగవత్ శరణాగతి పొందు. నీ శక్తి చాలనప్పుడు భగవంతుని శరణాగతి పొందు అంటాడు. చాలామంది భగవత్ శరణాగతి అంటే ఆడున్నాడని భగవంతుని శరణాగతి పొందుతాము అనే అభిప్రాయం ఉంటుంది. అంతర్గతంగా ధ్యానమునందు కూర్చొనవలను అని శ్లోకంలో ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఎప్పుడైతే కళ్ళు ఇవి శబ్దస్పర్శ రూప ఏది కన్ను ముక్కు చెవి నాలుక చర్మము పూర్తిగా అన్నీ కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కట్టేసి అంతర్ముఖం అవుతావు. ఎందుకంటే అదే భగవత్ శరణాగతి అంటే మన ఆత్మను ఆశ్రయించడం. ఆత్మను ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు మన సాధనలోనూ మన స్థితిలోనూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయన కట్టింగ్ అక్కడ ఆత్మశక్తి కట్టింగ్ అయిపోయింది అనుకో, ఇవి ఏం పనికిరావు, నీ ప్రయత్నము పనికిరాదు. నువ్వు ఎంత గొప్ప సాధనాపరుణ్ణి, నేను ఇంత గొప్ప స్థితి ఉంది నాకు అన్నా అవన్నీ కూడా కట్ అయిపోతాయి. కాబట్టి నువ్వు భగవంతుని శరణాగతి పొందు అంటున్నాడు ఇక్కడ. తాని సర్వాణి సంయమ్య యుక్త శీతమత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాడు. ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై అంటే ఆత్మాశ్రయం పొంది, అంటే నీలో ఉన్న భగవంతుని నువ్వు ఆశ్రయం పొందు. మనలో ఉన్న భగవంతుడు ఎవరు? మన ఆత్మే, మన శరీరంలో ఉన్న భగవంతుడు. ఆ భగవంతుని ద్వారానే ఈ యొక్క అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. లేదంటే అది ఒక్క శక్తి స్టాప్ అయిందంటే, స్విచ్ ఆఫ్ అయిందంటే మొత్తం అన్ని ఇంద్రియాలు ఆగిపోతాయి. అయితే అంతవరకు ఇవన్నీ నేను అనుకుంటాం మనం, నా మనసు నేను ఇంత గొప్ప బుద్ధి గలవాన్ని, నేను ఇంత గొప్ప మనోబలం కలిగిన వాడిని, నాకు గొప్ప ఇంద్రియ శక్తి ఉంది, ఇవన్నీ ఆలోచిస్తాం. వీటన్నిటికీ మూలం ఒకటి ఉంది. ఆ మూలశక్తి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి ఏవైనా ఎక్కడైనా లోపం వచ్చిందంటే వెంటనే భగవత్ శక్తిని ఆశ్రయించి నీ సాధనలో ముందుకెళ్ళు, జాగ్రత్త అర్జున అని చెప్తున్నాడు. ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. కాబట్టి నువ్వు నీ శక్తి చాలనప్పుడు సాధనలో చేస్తూ అలా ఇంద్రియాలు నిగ్రహించి తర్వాత ఆ సిద్ధి కోసం నువ్వు చేసే సాధనలో పర్ఫెక్ట్గా నువ్వు ధ్యానం అంటే రోజు సాధన కావాలి. అంతర్ముఖ సాధన లేకుండా ఈ ఇంద్రియాలు నిగ్రహించబడవు. ఒకవేళ ఇంద్రియాలు నిగ్రహించబడినా మనస్సు నీ స్వాధీనంలోకి రావడం చాలా కష్టం. అది కేవలం తామసిక నిగ్రహంతోనో చిలక పలుకులతోనూ వచ్చేది కాదు. పూర్తిగా సాధన ద్వారానే రావాలి, పూర్తి శ్రద్ధ ద్వారానే రావాలి. శ్రద్ధ, అపారమైన శ్రద్ధ కావాలి, దాని పట్ల విశ్వాసము కావాలి, దాన్ని పొందాలనేటువంటి
తీవ్రమైన తపన కావాలి. ఇవన్నీ ఉంటే తప్ప నువ్వు సిద్ధుడు కాలేవు, నువ్వు స్థితప్రజ్ఞుడు కాలేవు. స్థితప్రజ్ఞుడి గురించి చెప్తున్నాడు కాబట్టి ఆ లక్ష్యాన్ని పొందడానికి ఏవేవి అర్హత కావాలో అన్ని అర్హతలు ఇక్కడ చెప్తున్నాడు. సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు ఇంద్రియములన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను. అలా నువ్వు ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసేసి నీ ఇంద్రియాలన్నింటినీ వెనక్కి తిప్పేసి నీ ఆత్మలో కూర్చోబెట్టేసి నిశ్చలంగా నువ్వు ఆ భగవత్ శక్తిని ఆశ్రయించు అర్జున. భగవదాశ్రయం కావాలి అని లాస్ట్లో ఫైనల్గా నీ బలం చాలనప్పుడు, నీ ఇంద్రియాలు నువ్వు నిలబెట్టుకోలేనప్పుడు, నీ మనసును నీ కంట్రోల్లో ఉంచుకోలేనప్పుడు నీ ఆత్మను నువ్వు ఆశ్రయించు అని చెప్పి ఈ శ్లోకం నుంచి ముందుకెళ్తున్నాడు. అయితే ఇంతవరకు ఇంద్రియా నిగ్రహం గురించి చెప్తూ వచ్చాడు భగవానుడు. ఇంద్రియాల్లో మెయిన్ పాయింట్ అంతా, మెయిన్ లెవెల్ అంతా, ఇక్కడ పునాది లెవెల్ అంతా ఇంద్రియాలను పూర్తిగా కంట్రోల్లో పెట్టు అని చెప్తాడు. ఇక్కడి నుంచి దీనికి వ్యతిరేకమైన దిశలో పోతాడు. కేవలం ఇంద్రియాలను నిలబెట్టుకోవడమే కాదు, ఇంద్రియాలను నిలబెట్టుకున్న మాత్రం చేత చాలదు, మనస్సును సంయమనం చేయాలి అని చెప్పాడు. ఇక్కడి నుంచి మనస్సు ఎలా సంయమనం చేయాలో చేయకోకుండా, మనస్సును సంయమనం చేయకోకుండా ఇంద్రియాలను నిగ్రహించినా కదా అని ఏమరపాటు నీకు ఒకవేళ కలిగితే దానివల్ల కలిగేటటువంటి అనర్థమేమో చెప్తున్నాడు ఇక్కడి నుంచి భగవానుడు. కేవలం నేను ఇంద్రియాలన్నీ నా వశంలో ఉన్నాయి కదా, నా స్వాధీనమైపోయాయి కదా, ఇక మనస్సును దాన్ని సంయమనం చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది? ఈ ఇంద్రియాలు మనసుతో కూడితేనే కదా, ఏ ఒక్క ఇంద్రియం మనసుతో కూడినను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని యొక్క మనుజుని బుద్ధిని హరించి వేయును అన్నాడు ముందు శ్లోకంలో. ఏ ఒక్క ఇంద్రియము ఆ యొక్క మనసుతో కూడితే వాన్ని మనోనిగ్రహం లేని యొక్క మనుజుని వాని బుద్ధిని హరించేస్తుంది అని చెప్పాడు. అయితే ఇక్కడేం చెప్తున్నాడు? ఇక్కడ దీనికి వ్యతిరేకంగా చెప్తున్నాడు కృష్ణుడు. ఏది? కేవలము ఇంద్రియాలను నిగ్రహిస్తే మనసును నిగ్రహించుకోకుంటే ఎక్కడైనా నువ్వు బోల్తాబడేకి అవకాశం ఉంది అని చెప్పాడు. ఇక్కడి నుంచి ఆ మనస్సులో విషయవాసనలుండి ఒకవేళ నీ ఇంద్రియాలను మాత్రమే నిగ్రహిస్తే నాకేమి, నేను సేఫ్టీ కదా, తర్వాత మనస్సును నిగ్రహించే అవసరం నాకేమొచ్చింది అనుకుంటావేమో అర్జున. ఆ మనస్సులో విషయవాసనలుండి ఆ మనస్సును చంచలంగా ఉండి ఇంద్రియాలు నిగ్రహిస్తే వచ్చే అనర్థమేమో కూడా చెప్తాను విను అన్నాడు. కేవలం ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నిగ్రహించుకోలేను వాని అనర్థ స్థితి ఏదో నీకు ఈరోజు చెప్తున్నాను విను అని చెప్తాడు. అని చెప్పి ఇక్కడ 2 శ్లోకాల్లో చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఇక్కడ కేవలం ఎంత అద్భుతం అంటే ఎలా మనిషి జారిపోవడానికి అవకాశం ఉంటుందో అంత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కూడా ఎలా పడిపోతాడో చెప్తున్నాడు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే సోపజాయతే సంగాచ్ఛాం జాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. మనుదుడు శబ్దాది విషయములు చింతించడం వలన ఆ విషయములందు ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తి చేత అతని కోరిక ఉదయించుచున్నది. కోరిక విఫలమైనప్పుడు క్రోధము జనించుచున్నది. క్రోధం వలన అవివేకము, అవివేకం వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశము, బుద్ధినాశం చేత తుదకు పూర్తిగా చెడినవాడగుచున్నాడు. చాలా అద్భుతంగా చెప్పాడు ఈ శ్లోకం. ఎందుకంటే ఎంతో అర్థం ఉంటుంది దీంట్లో. ఏమి? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే సోపజాయతే సంగాచ్ఛాం జాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనుదుడు శబ్దాది విషయములు చింతించుట వలన ఆ విషయములందు ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తి చేత అతని కోరిక ఉదయించుచున్నది. కోరిక విఫలమైనప్పుడు క్రోధము జనించుచున్నది. క్రోధం వలన అవివేకము, అవివేకం వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశము, బుద్ధినాశం చేత తుదకు పూర్తిగా చెడినవాడగుచున్నాడు అర్జున అన్నాడు ఈ 2 శ్లోకాల్లోనూ. ఈ 2 శ్లోకాలకి టైం అయింది కాబట్టి ఈ ఎపిసోడ్ని ముగించుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి, ఈ శ్లోకాల గురించి వివరంగా చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.